రిలేషన్‌షిప్స్ ఈ ఈ మాటను గురించి మనము ఆలోచించేప్పుడు ప్రత్యేకంగా ఈ సందర్భంలో మనం ఎందుకు ఆలోచించాల్సొస్తుంది అనేది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ పాండమిక్ లేకపోతే ఈ కరోనా టైంలో ఆహ్, ఏం జరిగింది అనేది కొంచెం సర్వే చేసినటువంటి వాళ్ళున్నారు. కొన్ని కంట్రీస్‌లో సర్వే చేశారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ గత ఆల్మోస్ట్ 1 ఇయర్ 1 ఇయర్ మనం ఇంట్లో నుండి బయటికెళ్ళకుండా చూసిన మొఖాలే చూస్తూ ఆహ్, అంత సమయం మనం గడుపుతా ఉన్నప్పుడు ఏం జరుగుతా ఉంది అని కొంతమంది సర్వే చేశారు. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు ఆహ్, మా మా కుమారుడు మా ఇంట్లో ఉండట్లేదండి. ఊరికే తిరుగుతా ఉన్నాడు బయట. లేకపోతే నా భర్త నా దగ్గర ఉండట్లేదండి. ఊరికే తిరుగుతా ఉన్నాడు బయట. ఎప్పుడు పని పని అంటాడు. ఈ విధంగా కంప్లెయింట్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ గూడా చాలామంది 42% ఆస్ట్రేలియాలో ఒక సర్వేలో తేలింది ఏంటనంటే 42% వాళ్ళ రిలేషన్‌షిప్స్ ఇంకా స్ట్రెయిన్ అయినాయంట. స్ట్రెయిన్ అవ్వడం అంటే ఇంకా వాళ్ళు ఆహ్, బీటలు వారిపోయినాయి. వాళ్ళు 24 గంటలు కలిసి ఉంటున్నప్పటికీ, వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి సంబంధాలు ఆహ్, బీటలు వారిపోయినాయి. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరిగింది? అని స్టడీ జేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆహ్, ఇంతకు ముందేమో మనుషులు మనతో ఉండట్లేదు అని అనుకున్నాం. ఇప్పుడు మనుషులు మన దగ్గరున్నప్పుడు మన మధ్యలో ఆహ్, గ్యాప్ అనేది పెరుగుతా ఉంది. అది రుజువు చేయబడినటువంటి స్టడీ. సో, ఎందుకిలా జరుగుతుంది అని ఆలోచిస్తే, ఈ పాండమిక్ టైంలో మనము ఆహ్, ఎక్కువ సమయము గడిపినటువంటి ఆహ్, సందర్భాలు ఆలోచిస్తే 3 ఏరియాస్‌లో మనకు ఆహ్, ఈ సంబంధాలను గురించినటువంటి ఆహ్, ఏమంటారు? ఈ సంబంధాలకు సంబంధించి ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. సంబంధాలకు సంబంధించి ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. ఛాలెంజెస్ ఏంటి అనంటే ఒకటి చాలామంది ఏమంటారు? సూసైడ్‌లు చేసుకున్నారు. మంచి మంచి ఆహ్, ఆహ్, ఆస్తిపరులు, ఫేమస్ పీపుల్ హావ్ కమిటెడ్ సూసైడ్స్. ఎందుకు? దేర్ వాస్ ఎ ఛాలెంజ్ ఆఫ్ సిట్టింగ్ అలోన్. వాళ్ళకి వాళ్ళు ఒంటరిగా కూర్చోవడం, లేకపోతే ఆహ్, బయటికెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటున్నప్పుడు ఇదొక సవాల్‌లాగా మిగిలింది. సవాలేంటి అనంటే, నన్ను నేను ఎదుర్కోవడం. నన్ను నేను ఎదుర్కోవడం ఒక పెద్ద సవాలు కదండీ! అందుకే చాలామందిని ఎక్కువ శాతం యూట్యూబ్‌లలో లేకపోతే టీవీ ముందు ఇంటర్నెట్‌లో ఈ యూసేజ్ ఎక్కువైపోయింది. ఈ మీడియా యొక్క యూసేజ్ చాలా ఎక్కువైపోయింది. రిలయన్స్ వాళ్ళైతే, జియో వాళ్ళైతే విస్తారంగా వ్యాపారం చేసినారని తెలుస్తుంది. వాళ్ళది 25% వాళ్ళు లాభాలు ఎక్కువ గడించినట్టుగా చూస్తాం. మీడియా చాలా యాక్టివ్‌గా తయారైంది. కారణం ఏంటంటే మనం ఒంటరిగా మనతో మనం కూర్చోలేకపోతాం. సెల్ఫ్. పాండమిక్‌లో ఒక రియాలిటీ మనం ఫేస్ చేసినటువంటి ఛాలెంజ్ ఏంటి అనంటే, నన్ను నేను ఎదుర్కోవడం. ఓకే. రెండోది జపాన్‌లో చేసినటువంటి ఒక సర్వే ఆహ్, ఈ ఈ పాండమిక్ వల్ల లేకపోతే ఈ కోవిడ్ వల్ల ఈ లాక్‌డౌన్ వల్ల డైవోర్స్ రేట్లు ఎక్కువైపోయినాయంట. భార్యాభర్తలు విడిపోవడం. విచిత్రం గదా! భార్యాభర్తలు విడిపోవడం ఎక్కువైపోయింది. అది గూడా ఒక స్టాటిస్టిక్స్ ఉంది. సంబంధాలు తల్లిదండ్రులు, పిల్లలు ఎవరి రూమ్‌లో వాళ్ళు ఆహ్, ఎవరి రూమ్‌లో వాళ్ళు, ఎవరి మొబైల్స్ వాళ్ళు పట్టుకొని కూర్చునేటువంటి సీన్‌లు మనకు తెలుసు. పక్కపక్కనే ఉంటాం. బట్ ఆ సంబంధం అనేది అంత స్ట్రెయిన్డ్ రిలేషన్‌షిప్‌గా ఉన్నట్టుగా చూస్తాం. ఇంకొక వైపు విచిత్రమైనటువంటి విషయం ఏంటనంటే, మనము ఈ లాక్‌డౌన్ కొత్త దినాలలో గమనించామేంటనంటే, జంతువులన్నీ ఆహ్, హ్మ్. ఏమంటారు? జనజీవనం ఉన్నటువంటి పట్టణాల్లోనికి రావడం జూసినాం. మా హైదరాబాద్‌లో అయితే చిరుతపుల్లొచ్చేసినాయి. సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో. విచిత్రం. ఏంటి అనంటే ఆహ్, ఎన్నడూ చూడనటువంటి క్రొకడైల్స్ ఒచ్చినాయి కొన్ని కంట్రీస్‌లో. మొసళ్ళు
రోడ్ల మీదకొచ్చేసినాయి. ఏంటిది? ఏం జరుగుతా ఉంది అంతా? ఏ కోణంలో నుండి గమనించినా గూడా ఆహ్, మనకు ఊహించని పరిణామాలు జరిగినాయి. వాస్తవానికి మనం అందరము కుటుంబంగా కలిసి కూర్చున్నామనంటే సంతోషంగా జీవించాలి. ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతా ఉన్నామనంటే ఇంకెక్కువ సంతోషంగా జీవించాలి. అందుకోసమే కుటుంబాలు కట్టుకున్నాం. కానీ విచిత్రం ఏంటనంటే ఒకవైపు వ్యక్తిగతంగా సమస్యలు, ఇంకోవైపు ఫ్యామిలీలో సమస్యలు, ఇంకోవైపు నేచర్‌తో సమస్యలు. సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకు ఈ ఈ ఛాలెంజ్ ఎదుర్కొన్నాం? వీటన్నిటికి కామన్‌గా కనబడే విషయం ఏంటనంటే రిలేషన్‌షిప్. సంబంధం అనగానే మనం కేవలం భార్యాభర్తల సంబంధమో, లేకపోతే తండ్రి పిల్లల సంబంధమో, తల్లిదండ్రులు పిల్లల సంబంధమో అనుకుంటాం. బట్ నో. ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్ ఆహ్, మల్టీ డైమెన్షనల్ ఇష్యూ. రిలేషన్‌షిప్స్ ఆర్ మల్టీ డైమెన్షన్. అంటే చాలా కోణాలున్నాయి. మనకు తెలుసు తల్లిదండ్రులతో మనకు సంబంధం ఉంటది. మన తోబుట్టువులతో మనకు సంబంధం ఉంటది. సిబ్లింగ్స్‌తో సంబంధాలు, స్పౌసెస్‌తో సంబంధాలు, భార్యాభర్తల మధ్యలో సంబంధాలు, పిల్లలతో తల్లిదండ్రులకు సంబంధాలు. ఆహ్, పైన పేరెంట్స్ అని రాసాను. ఇక్కడ చిల్డ్రన్ అని రాసాను. ఎందుకోసం? యాంగిల్ మారింది. చూడండి. యాంగిల్ మారింది. ఎంతమంది పేరెంట్స్ అబ్యూజ్ చేయబడతా ఉన్నారు. విడువబడతా ఉన్నారు. ఎన్నో స్టోరీస్ విన్నాం మనం ఈ మధ్యలో. భయంకరమైనటువంటి స్టోరీస్. మా ఇంటి పక్కనే మా నెయిబర్స్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇంకొక చోట ఉంటారు. కలుసుకోలేనటువంటి పరిస్థితి. అఫ్‌కోర్స్ వీళ్ళు చక్కగా చూసుకుంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళు కూడా కలుసుకోలేనటువంటి పరిస్థితి. కలవలేనటువంటి పరిస్థితి. ఇంకోవైపైతే పేరెంట్స్‌ని లెక్క చేయనటువంటి పిల్లల గురించి కూడా చూస్తాం. కానీ ఇంకొక వైపు ఇంట్లోనే ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఉన్నటువంటి సంబంధం ఎలా ఉన్నాయి? ఈ సంబంధాలు ఎలా ఉన్నాయి? అని ఆలోచించాలి. మూడోది వి హావ్ రిలేషన్‌షిప్స్ విత్ అవర్ ఫ్రెండ్స్. మన స్నేహితులతో మనకు సంబంధాలుంటాయి. మన నెయిబర్స్‌తో మన పొరుగు వారితో మనకు సంబంధాలుంటాయి. మన కమ్యూనిటీతో మనకు సంబంధాలుంటాయి. సో, మన సంబంధం అన్నప్పుడు కేవలము ఏమంటారు? భార్యాభర్తల సంబంధం అని మాత్రమే ఆలోచించుకోకూడదు. అయితే వీటన్నిటికన్నా చాలా ఈజీగా కనబడతా ఉన్నటువంటి సంబంధం ఏంటనంటే ఈ మధ్య మనకు సోషల్ నెట్వర్క్ వచ్చిన తర్వాత స్ట్రేంజర్స్‌తో సంబంధాలు ఏర్పడతా ఉన్నాయి. స్ట్రేంజర్స్ హూమ్ వి డు నాట్ నో కదా! మనకు తెలవనటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడి వాళ్ళో వాట్సాప్‌లో గ్రూప్‌లు, ఫేస్‌బుక్‌లో పరిచయాలు ఇవి ఎలా దారితీస్తా ఉన్నాయో మనమంతా చూస్తాం. సో, వీటన్నిటికి కామన్‌గా ఉన్నటువంటి మాట రిలేషన్‌షిప్స్. హౌ ఆర్ వి రిలేటింగ్ టు అవర్ పేరెంట్స్? హౌ ఆర్ వి రిలేటింగ్ టు అవర్ సిబ్లింగ్స్? హౌ ఆర్ వి రిలేటింగ్ టు అవర్ స్పౌస్, చిల్డ్రన్, ఫ్రెండ్స్, నైబర్స్, కమ్యూనిటీ? వీటన్నిటికన్నా మించి సోషల్ నెట్వర్క్స్‌లో ఎలా రిలేట్ అవుతా ఉన్నాం. ఇవన్నీ మనం ఒకసారి కూర్చొని ఆలోచిస్తే చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం మనకు కనబడుతది. సో, అందుకోసమే కొంచెం వెనక్కెళ్ళి ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం అని నేను ఆలోచిస్తా ఉన్నా. ఓకే. ఎందుకు ఈ రిలేషన్‌షిప్స్? మనకెందుకు రిలేషన్‌షిప్స్? మనం ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాం? మన విచిత్రం ఏంటనంటే మనిషి యొక్క జీవితం ఏమంటారు? మనకు తెలియకుండానే కొన్ని చేసేస్తా ఉంటాం. వాటిని గురించి ఆలోచించం. కాబట్టి అక్కడ సమస్యలొచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమవుతా ఉంటది. అటువంటి ఒక ఏరియా ఏంటంటే సంబంధాలు. వి ఆర్ బోర్న్ ఇంటూ ఎ ఫ్యామిలీ. మనం ఒక కుటుంబంలో పుట్టాం. కాబట్టి కుటుంబం అనగానే మనకు ఒక ఏమంటారు? న్యాచురల్‌గా వచ్చేసింది అని అనుకుంటాం. కానీ కుటుంబంలో ఎలా ఉండాలి? ఏ విధంగా మనం కనెక్ట్ అవ్వాలి? ఏ విధంగా రిలేషన్‌షిప్స్ ఉండాలి? ఇవన్నిటిని గురించి ఎప్పుడూ సమయం తీసుకొని ఆలోచించం. ఓకే. పెళ్లి గురించి కూడా అట్లాగే అంటారు. ఏమంటారనంటే ఒక బిజినెస్ చేయాలనంటే ముందు ట్రైనింగ్ ఉంటది. ఒక ఉద్యోగం చేయాలనంటే ముందు చదువు ఉంటది. ఒక ఏమంటారు? ఏదన్నా పని టేకప్ చేయాలనంటే దానికి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఒక జాబ్ చేయాలనంటే దానికి ఒక ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతారు. కదా! కానీ పెళ్లి విషయంలో వి ఎంటర్ ఇంటూ ఎ మ్యారేజ్ వితౌట్ ఎనీ ఎక్స్‌పీరియన్స్. చాలా సందర్భాల్లో ఎలాంటి అవగాహన లేకుండా కూడా చాలామంది వివాహంలోనికి ఎంటర్ అవుతారు. ప్రత్యేకంగా మన భారతదేశం కాంటెక్స్ట్‌లో
పెళ్ళికి ముందు దాని గురించి ఆలోచించేటువంటి టైం కూడా ఉండదు. అలాంటి ఎడ్యుకేషన్ కూడా మనకు లేదు. కాబట్టి చాలా కుటుంబాలు సమస్యల్లోనికి వెళ్ళిపోవడం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ యాక్చువల్‌గా రిలేషన్‌షిప్స్‌కి ఆరిజిన్ ఏంటి? ఇప్పుడున్నటువంటి వాస్తవం ఏంటి? మన జీవితాల్లో ఏం జరుగుతా ఉంది? అనేటువంటి విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆరిజిన్ అంటే ఆవిర్భావం. ఈ సంబంధ బాంధవ్యాలకు అసలు మూలం ఏంటి? ఎందుకు మనకు మనం ఎందుకు సంబంధ బాంధవ్యాల్లో మధ్యలో జీవించాలి? మ్యాన్ ఈస్ గ్రెగేరియస్ అంటారు. అంటే మనిషి ఒంటరిగా జీవించలేడు. ఇతర జంతువుల్లాగా మనుషులు ఒంటరిగా జీవించలేరు. మనకు సంబంధాలు అవసరం. ఎందుకొచ్చింది ఈ సంబంధాల అవసరత అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఆరిజిన్. ఆరిజిన్ ఏంటి అనంటే మన మన సంబంధాలన్నింటికి మూలం ఏంటి అనంటే దేవుడిచ్చినటువంటి స్వరూపం. ఆదికాండంలో మనం చూస్తాం కదా! దేవుడు అంటాడు, ఒకటో అధ్యాయం ఆ మాట చదువుతాను నేను. మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఓకే. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వాని సృజించెను. చాలాసార్లు మనము కన్సిడర్ చేయనటువంటి విషయం ఏంటంటే, ఈ సంబంధాలు అనేటివి, మనకున్నటువంటి సంబంధాలు అనేటివి మనము జీవిస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి ఇవి దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటివి అనేటువంటి విషయం మనం మర్చిపోతాం. సంబంధాలు ఎందుకు ప్రాముఖ్యం? వాటి యొక్క మూలము దేవుని యొక్క స్వభావంలో ఉంది, దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఉంది. అదేదో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనము తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంబంధం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం, ఏమంటారు, కుమార్తెలు పేరెంట్స్తో ఉన్నటువంటి సంబంధం. దీస్ ఆర్ ఆల్ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. దేవుని యొక్క ఇమేజ్, దేవుని యొక్క స్వరూపం ఏంటో చూద్దాం. రెండవది రియాలిటీ. ఎందుకు ఇప్పుడున్నటువంటి వాస్తవికత ఏంటి? ఒకవేళ ఈ మూలము ఏమంటారు, ఈ సంబంధాలకు మూలము దేవుడిచ్చినటువంటి పోలిక అయితే, ఇప్పుడున్నటువంటి వాస్తవికత ఏంటి? వాస్తవికత ఏంటో తెలుసా? వాస్తవం ఏంటనంటే బ్రోకెన్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చినటువంటి స్వరూపం, మానవుడికి ఇచ్చినటువంటి స్వరూపంలో ఒక భాగము ఈ సంబంధాలు అయితే, వాస్తవం ఏంటనంటే ఆ ఇమేజ్ బ్రేక్ అయిపోయింది, ఆర్ ఆ ఇమేజ్ పాడైపోయింది, ఆ స్వరూపము చిల్లుబడినట్టుగా అయింది. అది ఇప్పుడున్నటువంటి వాస్తవికత. అందుకే మన సంబంధాల్లో సామరస్యత లేకపోతే హార్మనీ అనేది కొదువవుతా ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. ఓకే, కొంచెం డీటెయిల్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇమేజ్ ఆఫ్ గాడ్ ఏంటి? బ్రోకెన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఏంటి? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆరిజిన్, ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపం. దేవుడు మానవుణ్ణి తన పోలిక చొప్పున చేశాడు అని అంటే ఏంటి ఆ పోలిక? పోలిక అని అంటే ఈ రూపం కాదు, ఈ శారీరక రూపం కాదు, లేకపోతే ఈ స్వరూపం కాదు. పోలిక అనగానే మనకు ఇమేజ్ గుర్తొస్తుంది. అంటే ఇమేజ్ అనగానే ఏమంటారు, ఒక బొమ్మ గుర్తొస్తుంది. కానీ అది కాదు. దేవుడు మానవుణ్ణి తన పోలికగా చేశాడు అన్నప్పుడు మానవుని యొక్క వ్యక్తిత్వం, పర్సనాలిటీ అని అంటాం. పర్సనాలిటీ అని అంటే వ్యక్తిత్వం. మనుషులను వ్యక్తులు అని అంటాం, జంతువులను వ్యక్తులు అని అనాం. జంతువులకు శరీరం ఉంటుంది, జంతువులకు కోరికలు ఉంటాయి, జంతువులు కొద్దిగా ఆలోచిస్తాయి, మనంతగా కాకపోయినా. జంతువులకు ఏమంటారు, ఎమోషన్స్ ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి. కానీ జంతువులని మనము వ్యక్తులు అని అనాం, పర్సనాలిటీ అని అనాం. ఎందుకోసం అనంటే వ్యక్తిత్వం అనేది దేవుడు మాత్రమే కలిగి ఉన్నది, మానవుడికి దేవుడిచ్చినటువంటి స్వభావం. అందుకే మనుషులను వ్యక్తులు అని అంటాం. ఏంటి వ్యక్తిత్వము అంటే ఏంటి? పర్సనాలిటీ అంటే ఏంటి? పర్సనాలిటీ అని అంటే, వ్యక్తిత్వము అని అంటే సెల్ఫ్ అవేర్నెస్, అంటే సెల్ఫ్ డిస్క్రిప్షన్ అంటాం. స్వయాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ. నేను ఏమై ఉన్నానో నేను అర్థం చేసుకునే కెపాసిటీ
ఆ సామర్థ్యం వ్యక్తికి ఉండేటువంటి సామర్థ్యం. జంతువులకు ఆ సామర్థ్యం ఉండదు. జంతువుకి నేను పులిని, నేను సింహాన్ని, చందమామ కథలు చాలా వింటాం. ఏమంటారు? ఆహ్, హ్మ్, ఆహ్, అడవుల్లో కథలు రాస్తారు గదా! వాళ్ళు వీళ్ళు జంతువులు మాట్లాడుకున్నట్టు. నో, నో, నో. దట్ ఈస్ ఆల్ స్టోరీస్. వాటికి నేను పులిని, నేను నేను ఏనుగుని, నేను కుక్కని అనేటువంటి అవగాహన ఉండదు. కదండీ! కేవలం మనుషులకు మాత్రమే ఈ అవగాహన ఉంటది. అందుకే మనుషులు స్టడీ చేస్తా ఉన్నారు. ఏమని? మానవుడు అంటే ఏంటి? ఆంథ్రోపాలజీ అని అంటారు. మానవుడు అంటే ఏంటి? మానవుడికి ఏం కావాలి? మనం సమాజంలో ఎలా జీవించాలి? సోషియాలజీ అని అంటారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇదంతా మనం చదువుతా ఉన్న చదువులన్నీ దేనికోసం? మనిషి ఏంటో అర్థం చేసుకోవడం కోసం. కదా! ప్రతి చదువు కూడా కేవలం మనిషి ఏంటో అర్థం చేసుకొని, రెండవ భాగం వ్యక్తిత్వంలో రెండవ భాగం మానవుడు ఏమై ఉన్నాడు అనేదొకటి. రెండవది మానవుడికి ఏమి అవసరం? సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్. అందుకే మనకు నీళ్లు సరిపోకపోతే మనం భూమిలో తవ్వుతా ఉన్నాం. కాలువలు కట్టుకుంటా ఉన్నాం. నీళ్లు మళ్ళిస్తా ఉన్నాం. సముద్రంలోనికి పోవాల్సిన నీళ్ళని మన ఊరి వైపు మళ్ళించుకుంటా ఉన్నాం. అవి జంతువులు చేయలేవు. మీరు డిస్కవరీ ఛానల్‌లో చూస్తే మీకు అర్థమవుతది. యూనో అమెజాన్ రివర్ అది ప్రపంచంలో పెద్ద రివర్స్ ఉన్నాయి గదా! ఆ రివర్స్ దగ్గర ఆహ్, జంతువులుంటాయి. కొన్ని వందలు, వేల సంఖ్యలో ఉంటాయి. ఒక సమయం వచ్చేసరికి, ఎండాకాలం వచ్చేసరికి ఆ అమెజాన్ రివర్‌లో నీళ్లు తగ్గిపోతాయి. ఎండిపోతుంది. అప్పుడు అక్కడ జంతువులు ఏమైతాయి? కొన్ని దూరం వెళ్ళిపోతాయి, మైగ్రేట్ అవుతాయి. కొన్ని అక్కడే చచ్చిపోతాయి. మనుషులైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఒక ఒక క్రొత్త పరిశోధన చేస్తా ఉన్నారు. ఏంటనంటే ఆహ్, ప్లాస్టిక్ బాటిల్ లాగా, ప్లాస్టిక్ బాల్స్ లాగా ఉంటాయి వాటర్‌ని అలా తయారు చేస్తా ఉన్నారు. మనిషి మాత్రమే అది చేయగలడు. ఎందుకోసం? దేవుడిచ్చిన స్వరూపం. ఏంటి ఆ స్వరూపం? దేవుడికి తానెవరో తెలుసు. తాను ఏమి చెయ్యాలనుకుంటా ఉన్నాడో తెలుసు. ఎలా చేస్తాడో తెలుసు. అదే ఆదికాండం మొదటి అధ్యాయం మొత్తం చూస్తాం. దేవుడు ఇది కలుగునగాక ఎందుకు కలుగునగాక అన్నాడు? ఆయన అది చెయ్యాలనుకున్నాడు కాబట్టి. ఆ తర్వాత మనిషిని సృష్టించేప్పుడు చెప్తాడు, మనం ఇప్పుడు మనిషిని సృష్టిద్దాం. వై? గాడ్ వాంటెడ్ టు డూ ఇట్. దట్ ఈస్ ద సేమ్ క్వాలిటీ గాడ్ గేవ్ హ్యూమన్ బీయింగ్స్. మానవుడికి దేవుడిచ్చినటువంటి స్వభావంలో ఆ స్వరూపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి స్వరూపం ఏంటి అనంటే ఈ ఫిజికల్ బాడీ కాదు, ఈ రూపం కాదు. ఇది కేవలం మంటి నుండి తీయబడ్డటువంటి స్వరూపం. ఇది ఈ శరీరం. కానీ దేవుడిచ్చినటువంటి స్వరూపం ఏంటి అనంటే ఆలోచించే విధానం. వొలిషనల్ అంటాం. ఎమోషనల్ అంటాం. భావోద్రేకాలు. ఎందుకు? దేవుడికి భావోద్రేకాలున్నాయి. దేవుడు ఆలోచిస్తాడు. నిర్ణయాలు తీసుకుంటాడు. వొలిషన్ అంటే నిర్ణయం తీసుకునే అధికారం. జంతువులకు లేదు నిర్ణయాలు తీసుకునే అధికారం. ఎమోషనల్ అంటే భావోద్రేకాలు. ఇవన్నీ నేను ఈ దీంట్లో లేనివి చెప్తా ఉన్నా. ఒకవేళ మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. మ్యాన్ ఈజ్ రేషనల్ అంటే విచక్షణ కలిగినటువంటి వాడు. మ్యాన్ ఈజ్ ఏమంటారు? క్రియేటివ్ సృజనాత్మకత కలిగినటువంటి వాడు. ఓకే. మ్యాన్ ఈజ్ రిలేషనల్. ఇక్కడ వస్తుంది. రిలేషనల్ అని అంటే సంబంధ బాంధవ్యాలు పెట్టుకోగలిగినటువంటి. ఎందుకు? దేవునిలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. దేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, త్రియేక దేవుడు. ఆయనలో ఉన్నటువంటి స్వభావం ఇది. గాడ్ ఈజ్ రిలేషనల్. ఎందుకు దేవుడు సంబంధాలు కలిగినటువంటి వాడై ఉండాలి? ఎందుకు అనంటే దేవుని యొక్క లక్షణాలు కొన్ని దేవుడు ఏకాకిగా ఉంటే నెరవేరేటువంటి లక్షణాలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. మనకందరికీ తెలుసు. దేవుడు ఎప్పుడు ప్రేమ గలవాడు అవుతాడు? నేను ఒక్కడినే నా రూమ్లో ఉండి తలుపేసుకొని, లేకపోతే హిమాలయాల్లోకి వెళ్ళి ఒక గుహలో నాకు నేనే ఒక్కడినే ఉండి ఒంటరిగా ధ్యానం చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ నేను చాలా ప్రేమ గలవాడినండి, నేను ఎవరిని హింసించను, ఎవరితోని గొడవ పెట్టుకోను అంటే దానికి మీనింగ్ ఉంటుందా? ఉండదు కదా. సో త్రియేక దేవుడు, ఎందుకు దేవుడు త్రియేక దేవుడు అయి ఉన్నాడు? తన వ్యక్తిత్వంలో, తన ఏకత్వంలో తాను
బహుళత్వం కలిగినటువంటి తన పర్సనాలిటీలో, తన వ్యక్తిత్వంలో బహుళత్వం కలిగినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ఎందుకున్నాడు అనంటే, అలా ఉండకపోతే కొన్ని లక్షణాలు ఆయన కలిగి ఉండలేడు. ప్రేమ అనే దానికి అర్థం ఉండదు. దయ అనే దానికి అర్థం ఉండదు. శాంతి అనే దానికి అర్థం ఉండదు. కరుణ అనే దానికి అర్థం ఉండదు. ఈ లక్షణాలన్నీ దీస్ కాల్ ఫార్ ఏమంటారు, ప్లూరాలిటీ ఆఫ్ పర్సనాలిటీ. ఓకే, సో గాడ్ ఈజ్ రిలేషనల్. అందుకే దేవుడు మనకు ఆ ఇమేజ్ని ఇచ్చాడు. అదే దేవుని యొక్క స్వరూపం. మనం ఎందుకు సంబంధ బాంధవ్యాలు కలిగి కుటుంబంలో జీవించాలి? దయచేసి మనం ఇది అర్థం చేసుకోకపోతే కుటుంబం యొక్క విలువను అర్థం చేసుకోలేం, స్నేహం యొక్క విలువను అర్థం చేసుకోలేం, భార్యాభర్తల సంబంధం యొక్క విలువను అర్థం చేసుకోలేం, అన్నదమ్ముల సంబంధం యొక్క విలువను అర్థం చేసుకోలేం. ఆ విలువ మనకు అర్థం కావాలంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుని లోపల ఉన్న దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఉన్న స్వభావం ఈ సంబంధాలు పెట్టుకోవడం. ఇప్పుడు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎవరెవరితో సంబంధం కలిగి ఉన్నారు? మీ తల్లిదండ్రులతో మీ సంబంధాలు సరిగా ఉన్నాయా? భార్యాభర్తల మధ్య సంబంధం సరిగుందా? పిల్లలకు ఏమంటారు, తల్లిదండ్రులకు సంబంధం సరిగుందా? మీ స్నేహితులతో సంబంధం సరిగుందా? మీ నైబర్స్తో సంబంధం సరిగుందా? ఒకవేళ అది లేకపోతే మనము దేవుని యొక్క స్వరూపంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని పాడు చేస్తాం. ఓకే, గాడ్ ఈజ్ రిలేషనల్, దేర్ఫోర్ వీఆర్ గివెన్ దట్ ఎబిలిటీ టు రిలేట్ టు అదర్స్. రెండవది, ఇమేజ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అని చూసాం. ఎందుకోసం ఆ రిఫ్లెక్షన్? దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమై ఉన్నదో దాని యొక్క ప్రతిబింబాన్ని మానవుని యొక్క వ్యక్తిత్వంలోనికి దేవుడు చొప్పించాడు. కాబట్టి మనం ఈ సంబంధాలు కలిగి ఉన్నప్పుడు మనం యాక్చువల్గా దేవుని యొక్క స్వరూపాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇంతసేపు అడిగాను కదా, మీ సంబంధాలు సరిగా ఉన్నాయా అని. ఎందుకు అవసరం? ఎందుకు ఆ ప్రశ్న అవసరం? ఎందుకు అనంటే, ఈ సంబంధాలు మనం సరిగా అర్థం చేసుకోకపోతే, సరి అయినటువంటి సంబంధాలు కలిగి ఉండకపోతే దేవుని యొక్క స్వరూపంలో మనం జీవించలే. మన సంబంధాలు దేవుని యొక్క స్వరూపాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. చెప్పాను కదా, మ్యాన్ ఈజ్ వొల్యూషనల్ అంటే నిర్ణయాలు తీసుకోగలవాడు. ఎమోషనల్ ఎమోషనల్ అంటే ఏమంటాం, భావోద్రేకాలు గలవాడు. ఓకే, రేషనల్ ఆలోచన విచక్షణ కలిగినటువంటి వాడు. మ్యాన్ ఈజ్ సోషల్ సాంఘిక జీవం కలిగినటువంటి వాడు. మ్యాన్ ఈజ్ క్రియేటివ్ సృజనాత్మకత కలిగినటువంటి వాడు. మనిషి రిలేషనల్ అంటే మ్యాన్ ఈజ్ రిలేషనల్ సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వాడు. మ్యాన్ ఈజ్ స్పిరిచువల్ ఆత్మ కలిగినటువంటి వాడు. ఇవన్నీ కలిపి ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపం. దేవుని యొక్క స్వరూపంలో లేనిది, జాగ్రత్త వినండి, దేవుని యొక్క స్వరూపంలో లేనిది మనకు ఇవ్వబడింది ఒకటి ఉంది. ఏంటి తెలుసా? ఓన్లీ వన్ థింగ్, మట్టి నుండి తీయబడింది. మట్టి నుండి తీయబడింది మాత్రమే దేవుని యొక్క స్వరూపంలో లేనటువంటిది మనకి ఇవ్వబడింది. అందుకే అది తిరిగి మన అయిపోతుంది. ఈ స్వరూపం మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ వ్యక్తిత్వం మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రసంగి గ్రంథంలో అదే చూస్తాం. ఆత్మ దాన్ని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది? రక్షింపబడిన వాళ్ళు మరణించిన తర్వాత యేసుక్రీస్తు రాకడలో పునరుద్ధానం చెందుతారు అని ఉంది. ఎలా పునరుద్ధానం చెందుతారు? ఈ మట్టితో కాదు, దాన్నే మహిమా శరీరం అని అంటాం. అప్పుడు అది నా యొక్క వ్యక్తిత్వాన్ని చూపించేటువంటి శరీరము అని అంటే ఈ మట్టితో చేయబడింది కాదు. అందుకే యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన మూసి ఉన్నటువంటి రూమ్లోనికి రాగలిగాడు. అది మహిమా శరీరం. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది దేవుని యొక్క ఇమేజ్ని మనం అర్థం చేసుకుంటే, నేను దేవుని యొక్క స్వరూపంలో సృష్టింపబడ్డాను అనే విషయం మనకు అర్థమైతే మన జీవితం ఎంత ఉన్నతంగా మనకు కనబడుతుందో. యూ విల్ బి ఎక్సైటెడ్ టు లివ్ గ్లోరియస్ లైఫ్. ఇది ఆశామాషంగా ఏదో ఇలా పుట్టాను, నేను ఇలా బతుకుతా ఉన్నాను అని అనుకుంటారు చాలా మంది. నో నో నో, గాడ్ హెస్ గివెన్ యూ హిజ్ ఇమేజ్ that is going to be glorious.
కదా! వాట్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎంత కృతజ్ఞతతో నిండి ఉండాలి మన జీవితాలు. రిలేషన్‌షిప్స్‌ని గురించి ఆలోచించినప్పుడు. ఈ ఇమేజ్‌ని గురించి ఆలోచించినప్పుడు. మూడవది, ట్రయూన్ గాడ్ ఈజ్ అవర్ మోడల్. సో, ఈ సంబంధ బాంధవ్యాలు దేవునిలో నుండి మనకు ప్రతిబింబింపజేయబడతా ఉన్నాయి. లేక స్వరూపంగా ఇవ్వబడ్డాయి కాబట్టి, ఆ త్రియేక దేవుడు మనకు మోడల్. ఆ ముగ్గురిలో అంటే ఇది ట్రినిటీ గురించి మీరు స్టడీ చేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా మీరు దయచేసి ఒక టాపిక్ పెట్టుకొని డిస్కస్ చేయండి. దిస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్ట్రిన్. దైవత్వంలో ఏకత్వం అయ్యున్నటువంటి బహుళత్వం కలిగిన వ్యక్తిత్వము త్రియేకత్వం. మళ్ళీ చెప్తున్నా, దైవత్వం. దేవుడు 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 అనే మాట మనం చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాం. దేవుడు అని అనగానే మన మైండ్లో ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే మనం దేవుడు అంటే నాలాగే ఒక వ్యక్తి ఒక 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 పిక్చర్ మనం ఊహించుకుంటా ఉంటాం. నో, బైబిల్ చెప్తుంది ఏంటంటే దైవత్వము. దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్తాడు పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు. దైవత్వము దేవుని యొక్క తత్వం. దేవుని యొక్క తత్వం. దేవుని యొక్క తత్వం ఏంటి? ఆయన ఆత్మయ్య అయి ఉన్నాడు. ఆ ఆత్మలో దైవత్వం యొక్క తత్వంలో దేవుడు ఏకత్వములో బహుళత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం. నేను కన్ఫ్యూజ్ చేయడానికి మాటలు చెప్పట్లేదు మీకు. ఈ ఒక్కొక్క మాటను మీరు స్టడీ చేయాలి. మీరు వ్యక్తిగతంగా మీ బైబిల్ స్టడీలో దయచేసి ఒక్కొక్క మాటను స్టడీ చేయండి. దైవత్వము, దైవత్వంలో ఏకత్వం, ఏకత్వం కలిగినటువంటి బహుళత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం. అదే బైబిల్ యొక్క ప్రత్యక్షత ఏంటి అని అంటే, దేవుడు తండ్రిగాను, కుమారుడిగాను, ఆత్మగాను మనకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఈ ప్రత్యక్షత మనకు అనుగ్రహింపబడుతుంది. అఫ్ కోర్స్ దాన్ని మనము అర్థం చేసుకొని ఆ సిద్ధాంతాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. నిన్న ఒక వైజాగ్లో ఒక ఆయన ఉన్నాడు, పాల్ సుధాకర్ ఆయన పేరు. ఆయనతోని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆయనతోని మాట్లాడుతూ ఉంటే త్రిత్వము అనేది, ఈ త్రియేకత్వము అనేది సాతాను తెచ్చినటువంటిది అని చెప్తా ఉన్నాడు. నో, ఇలాంటి చాలా తప్పుడు బోధలు బోధించేటువంటి జెహోవా విట్నెస్లు ఉన్నారు. ఓకే, యెహోవా సాక్షులు. ఇది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ యొక్క ప్రత్యక్షత, దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని ఒకేసారి నేను ఇలా ఉన్నాను నా పిక్చర్ వేసుకోండి అని వేయలేదు. ఆయన అలా ప్రత్యక్షపరచుకోలేదు. దాన్నే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని అంటాం. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే అంచెలంచెలుగా దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని మనకు బయలుపరిచాడు. అయితే ఆ వ్యక్తిత్వం సంపూర్ణంగా బయలుపరచబడలేదు, కానీ మనకు ఎంతవరకు అవసరమో అంతే ప్రత్యక్షపరచబడింది. ఓకే, ఇట్స్ నాట్ కంప్లీట్ రెవల్యూషన్ కాదు. అంటే ఎందుకోసం? దేవుని యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోలేం, కానీ మనకు ఎంత అవసరమో, మనం ఎంత అర్థం చేసుకోగలమో అంతవరకే దేవుడు తనను బయలుపరుచుకున్నాడు. అందుకే పరలోకం వెళ్ళిన తర్వాత యుగాలు సరిపోదు మనకు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ త్రియేకత్వంలో లేక త్రియేకత్వము అనే మాట నేను ఉపయోగిస్తా ఉన్నా. త్రిత్వము అని ఈజీగా మాట్లాడేయచ్చు. ఈ మాటలకు చాలా తేడాలు ఉన్నాయి. అవన్నీ స్టడీ చేయడానికి ఇప్పుడు టైం లేదు. త్రియేకత్వము, ముగ్గురయ్యుండి ఏకమై ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వం, అది మన సంబంధ బాంధవ్యాలకు మాదిరి. ఎందుకు మనం సంబంధాలు కలిగి ఉండాలి? బికాజ్ ఇట్ ఈస్ గాడ్స్ ఇమేజ్, దేవుని యొక్క స్వరూపం. ఎలా కలిగి ఉండాలి? వాళ్ళు ఎలా కలిగి ఉన్నారో మనం అలా కలిగి ఉండాలి. అది దేవుని వాక్యం చెప్తా ఉన్నటువంటి విషయం. ట్రయూన్ గాడ్ ఈజ్ ద మోడల్. ఏంటా మోడల్? మోడల్ ఏంటనంటే దేవుని వాక్యంలో చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు ముగ్గురు అనే మాట నేను జాగ్రత్తగా వాడుతున్నా. ముగ్గురు అనగానే మళ్ళీ కంపార్ట్మెంటలైజ్ చేసి చూడొద్దు. ఓకే, ఆత్మ,
దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఇది సాధ్యం. ఓకే. దీనికి చాలా ఉదాహరణలు చెప్తారు. నేను ఆ ఉదాహరణలు చెప్పట్లేదు. ఎందుకనంటే ప్రతి ఉదాహరణ కూడా లిమిటెడ్. అది ప్రతి ఉదాహరణలో కూడా పరిధులున్నాయి. అది ఏ ఉదాహరణ కూడా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి పనికిరాదు. సంపూర్ణంగా పనికిరాదు. దాంట్లో ఏదో ఒక అంశం తప్ప. సో ఏంటా త్రిత్వం, త్రియేకత్వం? ఏంటా త్రియేకత్వం? ఫుల్లీ ఈక్వల్, సమానత్వం. వారి మధ్యలో నేనెక్కువ నువ్వు తక్కువ అనేటువంటి ఫీలింగ్స్ లేవు. బ్యూటిఫుల్గా ఉంటుంది. యోహాను సువార్త మొత్తంలో మనము వీటిని గమనించవచ్చు. దే ఆర్ ఫుల్లీ ఈక్వల్ అండ్ గ్లాడ్ సబ్మిషన్. అంటే ఒకరికొకరు చాలా సంతోషంగా సబ్మిట్ చేసుకున్నట్టుగా చూస్తాం. కుమారుడు తండ్రికి సబ్మిట్ చేసుకోవడం, పరిశుద్ధాత్ముడు కుమారునికి సబ్మిట్ చేసుకోవడం, ఏమంటారు, తండ్రి కుమారునికి ఆ మహిమనివ్వడం అనేది చూస్తాం. ఓకే. సబ్మిషన్, ఈక్వాలిటీ, సమానత్వం, సబ్మిషన్, లోబడ్డం. ఓకే. లోబడ్డం అనగానే తక్కువ అనేటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. అది కాదు. భార్య భర్తకు లోబడాలి అని అనగానే నేను నీకు తక్కువనా అనేటువంటి మాట వస్తుంది. అది కాదు. సబ్మిషన్, గ్లాడ్ సబ్మిషన్, విల్ఫుల్ సబ్మిషన్. అంటే ఏమంటారు, చిత్తపూర్వకమైనటువంటి సమర్పణ. ఓకే. చిత్తపూర్వకమైనటువంటి సమర్పణ. మూడవది జాయ్ఫుల్ ఇంటిమసీ అని అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం ఎంత క్లోజ్గా ఉంటుంది అని అంటే, ఎంత ఇంటిమేట్గా ఉంటుంది అని అంటే, వావ్, నో సీక్రెట్స్. ఒకరికి తెలియకుండా ఒకరు ఇంకోటి చేయడం అనేది నో సీక్రెట్స్. అలాంటివి ఎక్కడ కూడా వారి మధ్యలో మనకు కనబడదు. తండ్రి ఏం చేయమంటున్నాడో కుమారుడు అదే చేస్తాడు. కుమారుడు ఏం చేస్తాడో తండ్రి దాన్ని ఆనర్ చేస్తాడు. చూద్దాము కొన్ని వాక్యాలు. నేను వాక్యాలన్నీ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను కొన్ని మాటలు మాత్రమే నేను చూద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఓకే. మొదటి అధ్యాయం. ఆదియందు వాక్యమును, మొదటి వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగాను. యు సీ, ఈక్వాలిటీ అండ్ సబ్మిషన్ అండ్ ఇంటిమసీ. ఆయనలో ఉండెను, ఆయనతో ఉండెను, ఆయనే అయి ఉండెను. వావ్, లుక్ ఎట్ దిస్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకూడదు. 14వ అధ్యాయానికి వద్దాం. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య జీవించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటే. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ ఏంటి? కుమారుడికి తన సొంత మహిమ లేదా? తండ్రి వలన కలిగిన మహిమ అని ఎందుకు రాస్తున్నారు? ఎస్, దట్ ఈస్ టు ఆనర్ గాడ్. ఓకే. సబ్మిషన్ అనేది చూస్తాం. కుమారుడు అడగొచ్చు, నేను 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 నీతో ఈక్వల్ కదా, నాకెందుకు, నా సొంత మహిమ ఎందుకు ఉండకూడదు అని అనవచ్చు కదా, అన్నాడు. ఓకే. 18వ వచనం. ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. వావ్, బూజమ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి రొమ్మునను అంటే ఎంత ఇంటిమేట్గా వాళ్ళు ఉన్నారో చూడండి. ఆ సంబంధం ఎంత పటిష్టంగా ఉందో ఆలోచించు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవరిని బయలుపరుస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు తనను తాను బయలుపరచుకోవడానికి వచ్చాడా? నో, తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. అందుకే 14వ అధ్యాయంలో మళ్ళీ ఆ శిష్యులతో చెప్తాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నేను చేసే పని ఏదైనా కూడా తండ్రిని మహిమపరచడానికి చేస్తున్నాను.
మన సంబంధాల్లో ఇలా ఉంటాయా? మ్యూచువల్ డిఫరెన్స్ అంటే అదే. మన సంబంధాల్లో ఇలా ఇలా ఉంటుందా? ఇతరులను గౌరవించడం, ఇతరులు నేను కాదు, నేను కాదు వాళ్ళు గౌరవింపబడాలి, నేను కాదు నా తల్లిదండ్రులు గౌరవింపబడాలి, నేను కాదు నా సహోదరుడు గౌరవింపబడాలి. ఇలాంటి కోరికలు మనకుంటాయా? ఉండాలి కదా. అలాంటి మనస్తత్వం మనము డెవలప్ చేసుకోవాలి. అదే పౌలు చెప్తా ఉన్నాను చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. ఎవరిని పోలి నడుచుకోవాలి మనం? ఇక్కడ ఆ మాట ఉపయోగిస్తా ఉన్నాం, ప్రియులైన పిల్లలు. పిల్లలు అనే మాట ఎక్కడ వాడతాం? రిలేషన్షిప్స్ లోనే వాడతాం కదా. దేవుని పోలి నడుచుకోనండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. సబ్మిషన్. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. సో మన సంబంధ బాంధవ్యాలకు, మన రిలేషన్షిప్స్కి, అది తల్లిదండ్రులతో సంబంధమైన, భార్య భర్తల మధ్య సంబంధమైన, పిల్లలతో సంబంధమైన, మన తోబుట్టువులతో సంబంధమైన, మన నైబర్స్తో సంబంధమైన, మన చర్చ్లో, కుటుంబంలో, లేక మన కమ్యూనిటీలో ఆ సంబంధమైన కూడా మోడల్ ఈజ్ ట్రైయూన్ గాడ్. ఆ త్రియేక దేవుడు మనకు మాదిరి. ఈ విషయం మనం అర్థం చేసుకుంటే మనకు సంబంధాలకు ఎంత విలువనిస్తామో, ఇతరులను ఎలా గౌరవిస్తామో కదండి. లెట్స్ గో ఫార్వర్డ్. రియాలిటీ ఏంటి? అది యాక్చువల్గా ఆరిజిన్. దేవుడు కోరుకున్నది అది. దేవుడు కోరుకున్నటువంటి వాస్తవం ఏంటి అని అంటే, మనము ఆయనలాగా జీవించాలి, దేవుని పోలి నడుచుకొనుడి అని చెప్తా ఉన్నాడు. కానీ వాస్తవం ఏంటి? ఇప్పుడు మన జీవితంలో వాస్తవం ఏంటి? ఆ ఇమేజ్ బ్రేక్ అయిపోయింది. చెప్పాను కదా ఇంతకుముందు, ఇమేజ్ అంటే ఏంటో, ఆ భాగాలన్నీ, లేక ఏమంటారు, ఆ ఫ్యాకల్టీస్ ఆఫ్ ద ఇమేజ్ అంటాం, అవన్నీ చెల్లా చెదురు అయిపోయినాయి. ఏమైంది? పాపం ఎప్పుడైతే చేశారో, సిన్ హ్యాస్ డెస్ట్రాయిడ్ దిస్ ఇమేజ్. మీరు ఒక సర్కిల్ గీసి ఇవన్నీ భాగాలుగా ఇట్లా వేసి వాటిలో పేర్లు రాసుకోండి. వోల్యూషనల్, రేషనల్, ఎమోషనల్, రిలేషనల్, సోషల్, క్రియేటివ్, స్పిరిచువల్ అని రాసుకోండి. ఇవన్నీ రాసిన తర్వాత ఆ సర్కిల్, ఆ బ్యూటిఫుల్ సర్కిల్, ఆ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సర్కిల్ పాపం వలన ఏమైపోయింది? తుప్పు పట్టిపోయినట్టుగా అయిపోయింది. ఏమైంది? పాపము ఈ అన్ని విభాగాల్లో, వ్యక్తిత్వం యొక్క అన్ని విభాగాల్లో, లెట్ మీ ఇక్కడ రాయడానికి, ఓకే ఇప్పుడు ట్రై చేయండి. అన్ని విభాగాల్లో పాపము వ్యక్తిత్వాన్ని పాడు చేసింది. ఎలా చేసింది చూడండి ఒకసారి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం నుండి చదువుతున్నా. 2వ వచనం నుండి చదువుతా. యెహోవా మాట్లాడుచున్నాడు. జాగ్రత్త వినండి, ఇది జాన్ క్రిస్టోఫర్ మాటలు కాదు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవాడినిగా చేస్తేని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొని, ఇశ్రాయేలు నాకు తెలివి లేదు, నా జనులు యోచింపారు. పాపిష్టి జనమా పేరు పెట్టేశాడు. టైటిల్ ఈజ్ గివెన్. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. కాబట్టి ఏం జరిగింది? యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడదు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు.
ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఏంటండి? ప్రతివాని నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడని అంటే ఏంటి? డాండ్రఫ్ వచ్చిందనా? ఏంటి నడినెత్తిలో ఏముంది? వెంట్రుకలు ఉన్నాయా? కొంతమందికి బాల్డ్ హెడ్, కొంతమందికి గ్రే హెడ్. అది కాదు. విచక్షణ, నిర్ణయాధికారం, అవర్ బీయింగ్, టోటల్ పర్సనాలిటీ. నడినెత్తి మొదలుకొని అరకాలు వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని అంటే శారీరకమైనటువంటి రుగ్మతలు కాదు. ఇట్ ఈస్ అబౌట్ టోటల్ పర్సనాలిటీ. ఏం జరిగింది? మన వ్యక్తిత్వం మొత్తము కరప్ట్ అయిపోయింది, పాడైపోయింది. దాన్నే టోటల్ డిప్రేవిటీ అని అంటాం. ఆ కరప్షన్ వల్ల మన నిర్ణయాలు చేసుకునే అధికారం పాడైపోయింది, మన విచక్షణ పాడైపోయింది, మన ఎమోషన్స్, మన భావోద్రేకాలు పాడైపోయాయి, మన సంబంధ బాంధవ్యాలు పాడైపోయాయి, అన్ని ఏరియాస్, మన క్రియేటివిటీ పాడైపోయింది, మన ఆత్మ చచ్చిపోయింది. అవే కదా వాక్యం చెప్తా ఉంది. సో సిన్ వల్ల వచ్చినటువంటి ఒక రిజల్ట్ ఏంటి? ఒక రిజల్ట్ గురించే నేను ఇక్కడ మాట్లాడుతా ఉన్నాను. ఇంకా వేరే వేరే పర్యవసానాలు ఉన్నాయి. ఒక పర్యవసానం ఏంటి అని అంటే 3-fold సెపరేషన్. చూస్తున్నాం కదా ఇక్కడ, వారు నన్ను విడిచిపెట్టి ఉన్నారు, విసర్జించి ఉన్నారు. ఏం జరిగింది? సెపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవునితో ఆ సెపరేషన్ విత్ గాడ్. దేవుని నుండి దూరం అయిపోయాం. ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. సంబంధం అనేది చెడిపోయింది. దేవునితో సంబంధం చెడిపోయింది. ఎలా తెలుసు మనకి? ఆది కాండంలో చూస్తాం కదా, అంతకు ముందు రోజు అంట ఆదాం దగ్గరికి దేవుడు వస్తే, చల్లపూటను యెహోవా వచ్చే సమయం అది. చల్లపూటను యెహోవా. దేవుడు భలే భలే క్రియేటివ్ కదా. నాకు భలే అనిపిస్తుంది చదివినప్పుడు. ఎందుకో తెలుసా? చల్లపూటను, చలో ఆదాం మనం పార్కులో అలా తిరిగొద్దాం పదా అనుకుంటూ వచ్చేవాడేమో దేవుడు. మా హైదరాబాదీ భాషలో చెప్పాలనంటే వాళ్ళిద్దరు చేతిలో చేసుకొని చలో చాయ్ పియంగి అని బయటకు వెళ్తారేమో. ఏదైనా తోట అంతా తిరుగుతారేమో. ఎంత బ్యూటిఫుల్ సీన్ అది చూడండి. దేవుడు వస్తూ ఉన్నాడంటే ఆదాం షూస్ వేసుకొని రెడీ అయిపోయి, ట్రాక్ సూట్ వేసుకొని రెడీ, చలో దేవుని కొరకు వెయిట్ చేసేవాడు. జస్ట్ మన భాషలో చెప్తా ఉన్నాం. తర్వాత ఏమైంది? పాపం చేసిన తర్వాత చల్లపూటను యెహోవా స్వరము తోటలో విని ఏం చేశాడు? చెట్ల వెనకాల దాక్కున్నాడు, పొదల వెనకాల దాక్కున్నాడు. ఏమైంది? దేవుడు వచ్చి చెప్పలే, నువ్వు నా ముందుకు రాకు, నువ్వు పాపం చేసావు, నాకు దూరంగా వెళ్ళిపో అని చెప్పలే. పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది. సంబంధము చెడిపోయింది. రిలేషన్షిప్ ఈజ్ బ్రోకెన్ విత్ గాడ్. తర్వాత ఏమైంది? అక్కడితో ఆగలేదు పాపం యొక్క పర్యవసానం. ఏమైందో తెలుసా? రిలేషన్షిప్ విత్ అదర్స్ బ్రేక్ అయింది. అంతకుముందు నా ఎముకలో ఎముక, నా ప్రాణంలో ప్రాణం, నా మాంసంలో మాంసం అని ఏ భార్యని గురించి అయితే చెప్పాడో, దేవుని ఎదుటికి వచ్చేసరికి ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నన్ను తినమని చెప్పింది అని చెప్పాడు. నువ్వు ఈ స్త్రీ. ఏమైంది? సెపరేషన్. నా ఎముకలో ఎముక నాకు పండిచ్చింది అని చెప్పలే. ఈ స్త్రీ అంటే ఎలా చెప్తాం? నేను మా యూత్ క్యాంప్స్లో అయితే ఇది డ్రామా వేపిస్తాను, స్కిట్ వేపిస్తాను. ఓకే, ఈ డైలాగ్ చెప్పండి అని అడుగుతాను ఆడ కూర్చున్న వాళ్ళని. ఈ స్త్రీ అంటే ఎలా చెప్తావు? ఫింగరింగ్, పాయింటింగ్ ఫింగర్ అంటాం కదా. పాయింటింగ్ ఫింగర్, వేలు చూపించి ఈ స్త్రీ అంటే ఏంటి? సెపరేషన్ ఏర్పడింది కదా. భార్యతో భర్తకి సెపరేషన్ ఏర్పడింది. అది అక్కడ మాత్రమే కాదు, ఎక్కడి దాకా విస్తరించింది? ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకరినొకరు చంపుకున్నారు. అన్న తమ్ముడిని చంపేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకెక్కడికి దారి తీసింది? సెపరేషన్ విత్ సెల్ఫ్. కయీన్ అంటా ఉన్నాడు, నేను చచ్చిపోతే బాగుండు, నాకు ఇంకా బతకాలని లేదు. ఎందుకు? తనతో తాను మాట్లాడుకుంటా ఉన్నాడు, ఎవరితోనో కాదు, తనతో తాను మాట్లాడుకుంటా ఉన్నాడు. సెపరేషన్ విత్ సెల్ఫ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ ద రియాలిటీ. దేవుని యొక్క స్వరూపంలో మనం జీవించడం నేర్చుకోకపోతే సంబంధాలు,
ఇలాగే విడిపోయి ఉంటాయి. చాలా కుటుంబాల్లో, చాలా మంది జీవితాల్లో, నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ఇది చూస్తా ఉంటాం. దేవునితో ఎప్పుడైతే సంబంధం తెగిపోతుందో, లేక దూరం అయిపోతామో, పలచబడిపోతుందో, ఫినిష్డ్. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళతో మన సంబంధాలు సరిగా ఉండవు. చివరికి ఒంటరిగా కూర్చుంటే నాకు నేను భరించుకోలేను. ఎందుకు? నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది. ధైర్యం జాలదు. బ్రోకెన్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఎందుకు సంబంధాలు ఇలా ఉన్నాయి? ఎందుకు పాండమిక్లో ఒంటరిగా కూర్చోలేకపోతా ఉన్నాం? ఎందుకు పాండమిక్లో డైవర్స్ రేట్లు పెరిగిపోతా ఉన్నాయి? ఎందుకు పాండమిక్లో తల్లిదండ్రులకు కుమారులకు మధ్యలో గొడవలు అవుతా ఉన్నాయి? దిస్ ఈజ్ ద రియాలిటీ. The reality is sin has corrupted the being of man, the total being of man. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను. ఆ దేవుడిచ్చిన స్వరూపం అని చెప్పాను కదా, సర్కిల్ లాగా గీసుకొని ఇట్లా ఏమంటారు భాగాలుగా చేయండి. దాంట్లో నిర్ణయాధికారం, విచక్షణ, భావోద్రేకాలు, ఏమంటారు సామాజిక జీవితం, మళ్ళీ సంబంధ బాంధవ్యాలు, మళ్ళీ ఆత్మీయ జీవితం, ఆత్మ అనే ఈ విషయాల గురించి రాయమన్నాను కదా, అవన్నీ ఏమయ్యాయో తెలుసా అండి? అన్నీ కరప్ట్ అయిపోయినాయి. కానీ మనందరిలో సమానంగా చెడిపోలేదు అవి. అర్థమవుతుందా? టోటల్ కరప్షన్ బట్ నాట్ ఈక్వల్ కరప్షన్. అందుకే మీకు కొన్నిట్లో నాకన్నా మంచి లక్షణాలు ఉండొచ్చు, నాకు కొన్నిట్లో మీకన్నా మంచి లక్షణాలు ఉండొచ్చు. కానీ అందరికందరం అన్ని విభాగాల్లో చెడిపోయినటువంటి వాళ్ళు. ఎవరు కూడా సంపూర్ణంగా 100% పర్ఫెక్ట్గా లేము. కాబట్టి అందరము సమానమే. ఇప్పుడు చెప్పండి, నా భార్యని నేను ఎలా నువ్వు నాకన్నా వేస్ట్ అని ఎలా అనగలను? తను నన్ను ఎలా అనగలుగుతుంది? యు ఆర్ వేస్ట్ అని ఎలా అనుకుంటుంది? నువ్వు మంచోడివి కాదు అని ఎలా? నేను కూడా మంచోడిని కాదు కదా. సో ఈ అవగాహన మనకుంటే మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి? వి ఆల్వేస్ టాక్ అబౌట్ ద వీక్నెసెస్ ఆఫ్ అదర్స్. ఇతరుల బలహీనతలను ఎత్తి చూపడానికే మనం ప్రయత్నం చేస్తాం. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, మనము ఇంకా వేరే విషయాల్లో బలహీనలం. బహుశా మనం ఎవరినైతే వారి బలహీనతల గురించి మాట్లాడుతూ ఉంటామో అందులో మనం స్ట్రాంగ్ ఏమో, మనం చాలా బలంగా ఉన్నామేమో ఆ ఏరియాలో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోగలరు, నేను తీసుకోలేను, నేను ఫెయిల్ అయిపోతా, నేను తీసుకునే నిర్ణయాలన్నింటిలో ఫెయిల్ అయిపోతా అనుకుందాం. కానీ మీ ఎమోషన్స్లో మీరు బ్యాలెన్స్గా ఉండరేమో, నేను ఉంటానేమో. యు సీ? సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ దట్ వీ హ్యావ్ లాస్. సో నేను త్వరగా వెళ్తాను, ఆల్రెడీ టైం అయిపోయింది. ఓకే, సో ఈ సంబంధ బాంధవ్యాల యొక్క ఉద్దేశం ఏంటి? బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో సంబంధ బాంధవ్యాల యొక్క ఉద్దేశం ఏంటి? చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. ఒకటి, కంప్లీషన్ అని అంటే, నేను ఆ మాట తీసుకుంటా ఉన్నా. ఏంటి? దేవుడు ఆదామును సృజించిన తర్వాత హవ్వను సృజించక ముందు ఏమన్నాడు? సాటి అయిన సహాయము చేద్దామన్నాడు. అంటే అర్థం ఏంటి? సాటి అయిన సహాయం. చాలామంది ఈ మాట తీసుకొని నువ్వు సహాయం చేయాలి అంతే, నీ లిమిట్ అంతే, మ్యాన్ ఈజ్ గ్రేట్, ఉమెన్ ఈజ్ నో. అది కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఉమెన్ లేకుండా మానవుడు కంప్లీట్ కాదు, పురుషుడు లేకుండా స్త్రీ కంప్లీట్ కాదు, స్త్రీ లేకుండా పురుషుడు కంప్లీట్ కాదు. దేవుని యొక్క స్వరూపం మన లోపల సంపూర్ణంగా మనం అనుభవించాలి అని అంటే మనకు ఒకరికొకరం అవసరం. తల్లిదండ్రులకు పిల్లలు అవసరం, పిల్లలకు తల్లిదండ్రులు అవసరం, మనకు నైబర్స్ అవసరం, మన కమ్యూనిటీ అవసరం. కంప్లీషన్. ఈ రిలేషన్షిప్స్ యొక్క ఈ సంబంధ బాంధవ్యాల యొక్క మొదటి ఉద్దేశం ఏంటి అని అంటే, మన జీవితం సంపూర్ణం చేయబడ్డం. చాలామంది అనుకుంటారు, నేను ఎవరితో రిలేట్ కాను బ్రదర్, నా ఒక్కడికే, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ జీవిస్తాను, నేను ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ, నేను ఎవరితో కలవను. నో, దట్ ఈస్ రాంగ్. You need others. If you cannot relate to others, you cannot be a spiritual person. నువ్వు ఇతరులతో సరి అయినటువంటి సంబంధ బాంధవ్యాల్లో జీవించలేకపోతా ఉన్నావు అని అంటే
సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యూ, యువర్ స్పిరిచువాలిటీ ఈజ్ రాంగ్. రెండోది, నాట్ ఓన్లీ కంప్లీషన్, మనం రియాలిటీని చూసాం, మనం అందరము చెడిపోయినటువంటి ఆ వ్యక్తిత్వంతో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సంబంధ బాంధవ్యాలు ఎందుకు? రెస్టరేషన్. ఒకరినొకరము కట్టుకుందాం, ఒకరినొకరము బిల్డ్ చేసుకుందాం. చూద్దాం ఆ మాట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. వేర్ ఇస్ దిస్? ఓకే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. క్షేమాభివృద్ధి, బిల్డింగ్ వన్ అనదర్. ఒకరినొకరము బిల్డ్ చేసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఆ మాట చూస్తాం. హెబ్రీ 10వ అధ్యాయంలో ఒకరినొకరము బిల్డ్ చేసుకుందాం, ఒకరినొకరము కట్టుకుందాం. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాను. సంబంధాలు ఎందుకో తెలుసా అండి? నీకు భార్య ఎందుకు అవసరం? నువ్వు నీ జీవితంలో నువ్వు పునరుద్ధరించబడాలి అంటే, సంపూర్ణతలోనికి రావాలి అని అంటే, నీకు నీ ఒక్కడిగా నువ్వు చేసుకోలేవు. యు నీడ్ యువర్ వైఫ్ టు కంప్లీట్ యువర్ లైఫ్ అండ్ టు రెస్టోర్ యువర్ ఇమేజ్. యు నీడ్ యువర్ హస్బెండ్ టు కంప్లీట్ యువర్ లైఫ్ అండ్ టు రెస్టోర్ యువర్ లైఫ్, యువర్ ఇమేజ్. దాని అర్థం ఏంటి? యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దట్. తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద. ఎందుకు అవసరం ఈ బంధాలన్నీ? ఆ దేవుని యొక్క స్వరూపాన్ని మళ్ళీ సంతరించుకోవడానికి. ఓకే, ఎలా జరుగుతుంది ఇది? కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ప్రశ్న, వై డిడ్ యాడమ్ ఫాలోడ్ అని ఉంది కదా, సారీ, వై డిడ్ యాడమ్ ఫాలో ఈవ్ టు సిన్? ఆదాము హవ్వని ఎందుకు, లెట్ మీ కరెక్ట్ దట్. ఓకే, ఆదాము హవ్వని ఎందుకు వెంబడించాడు? పాపానికి, పాపం చేయడానికి ఎందుకు వెంబడించాడు? ఏం జరిగింది అక్కడ? చాలామంది అంటారు ఏంటంటే అవ్వ ఆదాముని పాపం చేయించింది కాబట్టి స్త్రీ కారణం అని అంటారు. నో, అది కాదు కారణం. ఆదాము తన యొక్క ప్రేమ దేవునికి చూపించాల్సిన ప్రేమ కన్నా భార్యను ఎక్కువగా ప్రేమించాడు. ఇది జరుగుతుంది మన జీవితాల్లో కూడా. భార్యను ప్రేమించకూడదని దేవుడు చెప్పట్లేదు, ప్రేమించాలి అని చెప్తా ఉన్నాడు. కానీ మన సంబంధాలు, నేను ఆ ఇన్సిడెంట్ తీసుకొని అన్ని సంబంధాలకు అప్లై చేస్తా ఉన్నాను. ఏ సంబంధమైనా మీ కుటుంబంలో, మీ సమాజంలో, మీ చర్చ్లో, మీ సంఘంలో, ఏ సంబంధమైనా, నీకున్నటువంటి ఏ సంబంధమైనా దేవుని కన్నా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తుంటే దట్ విల్ లీడ్ టు సిన్, రైట్? చాలాసార్లు ఈ తప్పు చేస్తూ ఉంటాం. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ప్రేమిస్తారు దేవుని కన్నా ఎక్కువగా. కొంతమంది కుమార్తెలు వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమిస్తారు దేవుని కన్నా ఎక్కువ. ఆలోచిద్దాం. రెండవది, వాట్ ఈస్ ద ఎపి సెంటర్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్? మన ఎపి సెంటర్ అంటే ఏమంటామంటే, ఈ భూకంపం వచ్చినప్పుడు చెప్తారు కదా ఎపి సెంటర్ అని, పలానా చోట ఎపి సెంటర్, అక్కడ చాలా ఎక్కువగా తీవ్రత ఉంటుందని. భూకంపం ఎక్కడ స్టార్ట్ అవుతుందో దాన్ని ఎపి సెంటర్ అంటారు. అలాగే మన సంబంధ బాంధవ్యాలన్నింటికి కేంద్రం ఏది? ఆలోచిద్దాం. మూడవది, వాట్ ఆర్ వి టు ఇగ్నోర్? వాట్ ఆర్ వి ఇగ్నోరింగ్? మనం ఏమి మర్చిపోతా ఉన్నాం ఈ సంబంధ బాంధవ్యాలను సరి చేసుకోవడంలో? యూనో, దెర్ ఆర్ సమ్ సీన్ అండ్ అన్సీన్ థింగ్స్. కొన్ని మనకు కనబడుతున్నట్టుగానే కనబడని విషయాలు ఉన్నాయి మన సంబంధ బాంధవ్యాలను పాడు చేసేటువంటివి. రెండవది, తర్వాత కొన్ని ట్రిగర్స్ అంటాం కదా. ట్రిగర్ అని అంటే అవి స్టార్ట్ చేస్తాయి, స్టార్టర్స్ అన్నమాట. ట్రిగర్ అంటే ఏమంటారు, ఒక కొట్లాటను స్టార్ట్ చేసేవో లేకపోతే అలా ఏముంటాయో చూద్దాం.
ఫైనలీ వాట్ ఈస్ ద హయ్యర్ పర్పస్? వాట్ ఈస్ ద హయ్యర్ పర్పస్? నంబర్ 1, మన సంబంధాలను మనం ఎలా సరి చేసుకోవాలి? మన 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 తెగిపోయిన సంబంధాలు, బలహీనపడిన సంబంధాలను మనం ఎలా ఎలా సరి చేసుకోవాలి అనే విషయం చూస్తా ఉన్నాం. ఒకటి, మొట్టమొదటిది ప్రేమ. చెప్పాను కదా, నీ ప్రేమను చెక్ చేసుకో. ఏంటి ఆ ప్రేమ? మనుషులను ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తా ఉన్నామా అని చెక్ చేసుకున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ భార్యను ప్రేమించకుండా ఉండలేవు. కానీ నువ్వు భార్యనే ప్రేమిస్తే దేవుని ప్రేమించకుండా కూడా ఉండగలవు. నీ భర్తనే ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించకుండా కూడా ఉండగలవు. కానీ దేవుని ప్రేమిస్తే నీ భర్తను ప్రేమించకుండా ఉండలేవు. యు సీ ఫార్ములా? సో ఈరోజు మనం మన ప్రేమలను మనం చెక్ చేసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో మా సంబంధం సరిగా లేదు బ్రదర్. మొదట నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అది అది ఆలోచించు. ఆ ప్రేమ సరిగా ఉందా? దేవునితో నీకు సంబంధం ఉందా? అసలు మారుమనసు పొందావా? దేవుని యొక్క కుమారుడిగా చేయబడ్డావా? దేవుని యొక్క కుమార్తెగా చేయబడ్డావా? ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుణ్ణి ప్రేమించకుండా, వినండి, దేవుణ్ణి ప్రేమించకుండా మనం ఇతరులను ప్రేమించలేము. ఇతరులను ప్రేమించలేం. అందుకే యోహాన్ చెప్తాడు కదా, దేవుని ప్రేమిస్తా ఉన్నానని చెప్పి ఇంకా ఎవడు కూడా ఇతరులను ప్రేమించకుండా ఉండలేడు. అది 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 అబద్ధం. కానీ ఇతరులను ప్రేమించి, లేకపోతే వ్యక్తులను ప్రేమించి దేవుని ప్రేమించకుండా ఉండగలం. ఆలోచించండి ఈ విషయం. ఎవరికి వాళ్ళం మన కుటుంబాల్లో దేవుని ప్రేమించడం నేర్చుకుంటే మన సంబంధాలు బాగుపడతాయి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయనతో వ్యక్తిగత సంబంధంలోనికి రావడం, ఆయన వాక్యాన్ని ప్రేమించడం, ఆయన వాక్యం ద్వారా మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, మార్చుకోవాలి అనే ఆశ కలిగి ఉండడం, ప్రతిదినం ఆయన వాక్యంలో కడగబడడం, ప్రార్థనలో ఆయనతో సహవాసం కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో జీవించడం. అందుకే ద ఎపి సెంటర్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్ ఇస్ గాడ్. దేవుని స్థానం ఇంకెవరికి ఇచ్చినా కూడా ఆ సంబంధం గ్యారంటీ లేదు. మూడోది, వాట్ వి ఇగ్నోర్, అండర్స్టాండింగ్ అని పెట్టా. ఏం అండర్స్టాండింగ్? మనం ఏమి మర్చిపోతా ఉన్నామో తెలుసా అండి? చాలాసార్లు సంబంధ బాంధవ్యాల్లో, ప్రత్యేకంగా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు, అన్నా నాకు ఇలాంటి అమ్మాయి కావాలన్నా, నన్ను ఈ విధంగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలన్నా, నన్ను ఆ విధంగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలన్నా, మా అమ్మ నాన్నను ఈ విధంగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలన్నా అని వస్తారు మా దగ్గరికి. నేను అడుగుతాను, ఫస్ట్ నీకు నువ్వు అర్థమైనవా? ఎప్పుడు మనం ఆలోచించాం, నన్ను నేను అర్థం చేసుకున్నానా? అసలు నా బలహీనతలేంటి? నాకు ఏ విషయంలో కోపం వస్తుంది? ఎక్కడ నేను అన్‌కంట్రోలబుల్‌గా ఉన్నాను? ఎక్కడ నా జీవితం మార్చుకోవాలి? నా జీవితం నేను ఎలా మార్చుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచిస్తామా? దట్ ఈస్ వాట్ వి ఇగ్నోర్. చాలాసార్లు మన వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోక ఎదుటి వ్యక్తిలో లోపాలు ఉన్నాయని అనుకుంటాం. సంబంధాలు చెడిపోవడానికి మెయిన్ రీజన్ అది. నీ వ్యక్తిత్వం ఏంటి అసలు? ఏ విషయాలకు నువ్వు నెగెటివ్‌గా రియాక్ట్ అవుతా ఉన్నావు? ఏ విషయాలకు నువ్వు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతా ఉన్నావు? ఈ విషయాలు మనం అర్థం చేసుకోం. ఎప్పుడు కూడా కూర్చొని నీ స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోం. భర్త అయితే భార్యని గురించి చెప్తారు, భార్యలైతే భర్తలని గురించి చెప్తారు. తల్లిదండ్రులు పిల్లలని గురించి చెప్తారు, పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్తారు. కానీ నేనేం చేస్తున్నాను? నా వ్యక్తిత్వం ఏంటి అని ఎప్పుడు అర్థం చేసుకో. దట్ ఈస్ వాట్ వి ఆర్ ఇగ్నోరింగ్. తర్వాత, దేర్ ఆర్ సమ్ సీన్ బట్ అన్‌సీన్ థింగ్స్. ఏంటి? మాటలు. మాటలను గురించి ఎలాంటి పదాలు ఏం చేస్తాయని దేవుని వాక్యంలో చాలా వచనాలున్నాయి. నాలుకను భద్రం చేసుకోమంది. నాలుక పెద్ద అడవిని తగలబెడుతుందని యాకోబు రాస్తాడు. మాటలు. రిలేషన్‌షిప్స్‌లో ఈ మాటలు చాలా చాలా ప్రాముఖ్యం. బ్రదర్స్,
మనకు తిరిగి రానిది ఏదైనా ఉంది అనంటే, మన నుండి బయటికి వెళ్ళి తిరిగి రానిది ఏదైనా ఉంది అనంటే మాటలు. మాటలు మనం మాట్లాడే మాటలు ఏవి గూడా ఇతరులను ప్రభావం చేయకుండా ఉండవు. నేనెప్పుడు జెప్తాను మా టీచింగ్ సెషన్స్‌లో, యువర్ వర్డ్స్ విల్ ఈదర్ బ్రేక్ ఎ పర్సన్ ఆర్ బిల్డ్ ఎ పర్సన్. నీ మాటలు ఇతర వ్యక్తులను కూలగొడతాయి లేక కడతాయి. మాటలు. మూడోది సారీ నాలుగో ఐదోది ఐదోది సారీ ట్రిగ్గర్స్. అంటే స్పార్క్ వచ్చేవి. ఆ ట్రిగ్గర్స్ ఏంటది? అటెన్షన్. దేనికోసం? ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం ఎప్పుడు చేసే పనులను గురించి మాట్లాడతాం, కానీ దాని వెనకాల ఉన్న రియాక్షన్స్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తామా? హౌ ఆర్ వి రియాక్టింగ్? భర్తకి భార్య చూపేటువంటి ఆ రియాక్షన్స్ ఏం చేస్తాయో తెలుసా? భార్యకి భర్త చూపిస్తా ఉన్నటువంటి రియాక్షన్స్ కేవలం మనం ఎప్పుడు చేస్తున్నటువంటి పనులను గురించే మాట్లాడదాం. నేను ఆమెకు అది తెచ్చానండి, ఇది తెచ్చానండి, ఇంత తెచ్చినా కూడా, ఇంత చేసినా కూడా, నేను ఆమెకు ఇన్ని ప్రొవైడ్ చేసినా కూడా, నేను కుటుంబంలో ఇంత సుఖం కలిగిస్తా ఉన్నా కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదండి. ఎందుకు అర్థం చేసుకోరో తెలుసా? మనం చేస్తున్న పనులను బట్టి కాదు, మనం చూపుతున్న ప్రతిచర్యలను బట్టి, రియాక్షన్స్ని బట్టి. రియాక్షన్స్. దయచేసి ఆలోచించండి ఈ విషయం. 10 రూపాయలు ఇచ్చాను అనేది ఒకటే కాదు వాళ్ళు చూసేది. 10 రూపాయలు ఇస్తూ ఉన్నప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? లేకపోతే తాను ఒక తప్పు చేసినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒక పొరపాటు చేసినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఫైనలీ లెట్ మీ క్లోజ్ విత్ దిస్. ఫైనలీ మన సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండాలనంటే మొదటి నుండి చెప్తూ వస్తా ఉన్నాను కదా, దేవుని యొక్క స్వరూపంలో మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క స్వరూపం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థం చేసుకుంటాం? ఆ దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను అర్థం చేసుకుంటాం. వెన్ యూ హ్యావ్ ఎ మిషన్ ఫర్ యువర్ లైఫ్, అంటే ఒక ఉద్దేశపూర్వకమైన జీవితం, ఒక పర్పస్ఫుల్ లైఫ్. నేను ఎందుకోసం బతుకుతా ఉన్నాను? నా ఉద్దేశం ఏంటి? నా జీవితం యొక్క మిషన్ ఏంటి? నీ జీవితం యొక్క మిషన్ ఏంటో నీకు అర్థమైతే, నీ భర్త లేక నీ భార్య ఆ మిషన్ని అర్థం చేసుకుంటే, మీరిద్దరూ ఆ ఒక్క మిషన్‌లో ఏకమైతే ఎలా ఉంటదో చూడండి. దేవుని కొరకు మన కుటుంబం ఇది సాధించాలి. దేవుని కొరకు మన కుటుంబం, మన సంబంధం ఇలా ఉండాలి. నా స్నేహితుడు నేను ఎందుకు స్నేహం చేస్తా ఉన్నాం? ఏదో టైమ్ పాస్ కోసం కాదు. నాకొక స్నేహితుడు ఉంటే మన ఇద్దరి స్నేహం ఒక ఉద్దేశపూర్వకమైనదై ఉండాలి. ఒక మిషన్‌తో ఉన్నదై ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఎ బిలీవర్ యూ విల్ హ్యావ్ దట్ డిజైర్. డూ యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్? ఏముందండి, పుట్టాం, పెళ్లి చేసుకున్నాం, ఉద్యోగం వచ్చింది, చక్కగా బతుకుతా ఉన్నాం, ఆస్తి పాస్తులు అన్నీ సంపాదించుకున్నాం, సెటిల్ అయిపోయాం బ్రదర్, సెటిల్ అయిపోయాం బ్రదర్, నౌ హ్యాపీ బ్రదర్. తల్లిదండ్రులు అంటారు మా వాడు సెటిల్ అయిపోయాడండి. మీ వాడికి ఏమైనా ఉద్దేశం ఉందా బతకడానికి? ఆ విషయం ఎప్పుడైనా అడిగారా? సెటిల్ అయిపోయినాం, చీప్ లివింగ్ అంటాం దాన్ని. మనల్ని దేవుడు పిలిచింది ఇక్కడ సెటిల్ అవ్వడానికి కాదు. మన జీవితం యొక్క ఉద్దేశం ఇక్కడ సెటిల్ అవ్వడానికి కాదు. నాకు దేవుడు ఒక భార్యనిచ్చింది ఇక్కడ సెటిల్ అవ్వడానికి కాదు. నాకు దేవుడు ఒక కుమార్తెనిచ్చింది ఇక్కడ సెటిల్ అవ్వడానికి కాదు. ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, నాకు భలే అనిపించింది ఆ మాట. వాళ్ళకి 2 కూతుర్లు. ఆయన చెప్తా ఉన్నాడు ఏంటంటే, మా కూతుర్లకి నేను ఎలాంటి సంబంధం చూస్తా ఉన్నానో తెలుసా అండి? ఆ వ్యక్తి, ఆ అబ్బాయి నా కూతురి కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవాడు నాకు కావాలి. మనం ఏమంటాం? పర్పస్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్పస్. నీ మిషన్ ఏంటి? కరోనా ఈ సత్యాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొని వచ్చింది. నిన్నే వింటా ఉన్న ఒక స్టోరీ. అమెరికా నుండి వచ్చిందంట ఒక అమ్మాయి.
పెళ్లి సంబంధం సెటిల్ అయింది. మే నెలలో పెళ్లి కావాలి. అంతకుముందు కొన్ని రోజుల క్రితం ఆమెకి కరోనా వచ్చింది. 53,00,000 ఖర్చు పెట్టారంట. 53 lakhs చనిపోయింది. కరోనా ఏం చెప్తా ఉంది మనకి? ఎందుకు బతుకుతా ఉన్నావు అని ప్రశ్నించట్లేదా? నీ జీవితం యొక్క అంతం ఏంటి అని ప్రశ్నించట్లేదా? ఎంత త్రుటిప్రాయంలో వెళ్ళిపోయే ప్రాణం నీది అని చెప్పట్లేదా? ఆలోచిద్దాం బ్రదర్స్. దేవుడిచ్చిన స్వరూపంలో మనం ఎలా జీవించాలి అని నేర్చుకుంటే ఈ సంబంధాలు మనం సరి చేసుకుంటాం. నా వల్ల నా కుటుంబ సభ్యులు కంప్లీట్నెస్లోనికి రావాలి. నా వల్ల నా కుటుంబ సభ్యులు వాళ్ళు పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని స్వరూపాన్ని తిరిగి సంతరించుకోవాలి. నా 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 కాంట్రిబ్యూషన్ అది అయి ఉండాలి. అందుకోసం దేవుడు మనకు సంబంధ బాంధవ్యాలు ఇచ్చాడు కదా. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుందాం. దేవుని పోలి నడుచుకుందాం. మనకు మోడల్ ఆయన, మనకు ఉదాహరణ ఆయన, మనకు మాదిరి ఆయన. త్రియేకమైనటువంటి దేవుడు మనకు మాదిరి. మన సంఘంలో, మన యూత్ ఫెలోషిప్లో, మన కమ్యూనిటీలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు, ఒక మిషన్ కలిగిన జీవితం, ఒక ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమించే జీవితం, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, దేవుడు ఎపి సెంటర్గా ఉన్నటువంటి లైఫ్. అందుకే పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, ఆత్మ కలిగించు ఐక్యతను సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉందాం. ఇదేదో ఆటోమేటిక్గా జరిగిపోయేది కాదు. ఈ సంబంధ బాంధవ్యాలు ఆటోమేటిక్గా జరిగిపోయేది కాదు. శ్రద్ధ కలిగి ఉందాం. చాలా పుస్తకాలు రాశారు. 5 లవ్ లాంగ్వేజెస్ అని ఒక పుస్తకం ఉంటుంది. రకరకాల ఈ సంబంధాల గురించి అనేక పుస్తకాలు రాశారు. ఎందుకోసం? శ్రద్ధ కలిగి ఉందాం. ఇది ఆటోమేటిక్గా జరగదు బ్రదర్స్. ఇది ఆటోమేటిక్గా జరగదు. బిబ్లికల్ ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయి. క్షమాపణ నేర్చుకోవాలి, సత్యం చెప్పడం నేర్చుకోవాలి, యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి, యాక్సెప్టెన్స్, ఒకరినొకరు అంగీకరించడం నేర్చుకోవాలి. ఐ వాంట్ టు ఎంఫసైజ్ టునైట్, ఈ రాత్రి ఒక విషయాన్ని నేను నొక్కి చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇది సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రమే కాదు, మన వ్యక్తిత్వం. దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డాను నేను. ఆ స్వరూపం ఏంటి? పాపం వలన చెడిపోయిన ఈ స్వరూపాన్ని తిరిగి రెస్టోర్ చేయాలని దేవుడు పాప క్షమాపణనిచ్చి పరిశుద్ధాత్ముని నాలో ఉంచి నాలో దినదినము ఆ కార్యం చేస్తూ క్రీస్తు యొక్క సారూప్యం నాలో ఏర్పడినంత వరకు ఆయన శ్రమ తీసుకుంటా ఉన్నాడు. అది మనకు అర్థమైతే మన జీవితం ఇంకొక లెవెల్లో ఉంటుంది. మన సాక్ష్యం ఇంకొక లెవెల్లో ఉంటుంది. మన కుటుంబం ఇంకొక లెవెల్లో ఉంటుంది. రండి, ఈరోజు ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుందాం. మీరు అంతా మర్చిపోయినా పర్వాలేదు, ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపం.